వెల్కమ్ టు వీతి న్యూస్. లక్ష్యం సమాజితం. నేను మీ సాయసులో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. బాచుపల్లి ఎస్ఎల్జీ ఆసుపత్రి యాజమాన్యం సేవాభావంతో పనిచేయడం అభినందనీయం. గోల్డెన్ ఏజ్ హెల్త్ ప్రోగ్రామ్ లో మాట్లాడిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. సాంకేతికత సృజనాత్మకల వేడుకల మహీంద్రా యూనివర్సిటీ ఫెస్టివల్ ఈదర్. బహదూర్పల్లిలో ఆకట్టుకునే ప్రదర్శనల సమ్మేళనం. వైద్య విద్యార్థుల డాక్టర్ పోస్టులకు లంచాల. మంత్రి విడుదల రజని రాజీనామా చేయాలని మాజీ మంత్రి పత్తిపాటి డిమాండ్. ముస్తాబాద్ లో కోతులు బాబోయ్, వాటిని అటవీ ప్రాంతానికి తరలిస్తున్నామన్న ఎంపీపీ జనగామ శరత్ రావు. ఇక డీటెయిల్స్ చూస్తే, విద్య వైద్య పూర్తిగా డబ్బుమయమైన నిజాంపేట్ మున్సిపల్ పరిధిలోని బాచుపల్లి ఎస్ఎల్జీ ఆసుపత్రి యాజమాన్యం వైద్య రంగంలో సేవాభావంతో పనిచేయడం అభినందనీయమని సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. వరల్డ్ హెల్త్ డే సందర్భంగా హాస్పిటల్ వారు ఏర్పాటు చేసిన గోల్డెన్ ఏజ్ హెల్త్ ప్రోగ్రామ్ ను ఆసుపత్రి చైర్మన్ శివరామరాజు, సీఈఓ సోమరాజ్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ అంతర్జాతీయ స్థాయిలో వైద్య సేవలను తక్కువ ధరలకే అందించడం గొప్ప విషయమన్నారు. మానసికంగా, శారీరకంగా, సామాజికంగా మనిషి ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆ సమాజం ఆరోగ్యవంతమైన సమాజంగా రూపుదిద్దుకుంటోందని అన్నారు. అనంతరం ఆయన మీడియాతో చిట్ చాట్ చేస్తూ ప్రస్తుతం తాను ఏ పార్టీలో లేనని, కానీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ నుంచి ఖచ్చితంగా పోటీ చేస్తానని తెలిపారు. Hyderabad, later on promoted as a joint director of CBI, and after his first ముఖ్యంగా ఎయిర్ అంబులెన్స్ ఫెసిలిటీ ఇక్కడ ల్యాండ్ అవడానికి, ఆ తర్వాత వచ్చిన పేషెంట్లను వెంటనే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లడం. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే, ఆపరేషన్ థియేటర్లన్నీ కూడా ఒకే ఫ్లోర్లో పెట్టడం. అంటే ఇది ముందు చూపు ఎలా ఉండాలి, ప్లానింగ్ ఎలా ఉండాలి. ఎందుకంటే ఆయన కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఆయనకు విశేషమైన అనుభవం ఉంది. ఆ అనుభవాన్ని అంతా కూడా ఇక్కడ ఉంచి ఆయన ఒక గొప్ప హాస్పిటల్ని ఇక్కడ నిర్మించారు. ఈరోజు వరల్డ్ హెల్త్ డే సందర్భంగా కూడా, ప్రపంచ ఆరోగ్య దినోత్సవ సందర్భంగా కూడా మనం కేవలం రోగాల నుంచి దూరంగా ఉండడం మాత్రమే కాదు, మనం శారీరకంగాను, మానసికంగాను, సామాజికంగాను కూడా మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉన్నప్పుడే అది నిజమైన ఆరోగ్యం అని అవుతుంది. కాబట్టి ఆ దిశగా మనం అందరం కూడా ఆలోచిద్దాం. సో ఎస్ఎల్జీ హాస్పిటల్ శ్రీ శివరామరాజు గారికి మరి ఒకసారి అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తు కాలంలో ఈ హాస్పిటల్ ఒక మోడల్ హాస్పిటల్గా మారుతుంది. భారతదేశం కాదు, ప్రపంచంలో ఉన్న హాస్పిటల్స్ అన్నీ కూడా ఒక హాస్పిటల్ ఎలా ఉండాలి, హాస్పిటల్లో సర్వీసెస్ ఎలా ఉండాలన్నవి కూడా దీన్ని చూసి నేర్చుకుంటారని నాకు ప్రగాఢమైన విశ్వాసం ఉంది. ఇటువంటి చక్కని కార్యక్రమంలో పాల్గొనడానికి నాకు అవకాశం కల్పించిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. నమస్కారం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గ పరిధిలోని దుండిగల్ మున్సిపాలిటీ పరిధి బహదూర్పల్లిలో మహీంద్రా యూనివర్సిటీ తమ వార్షిక టెక్నో కల్చరల్ అండ్ మేనేజ్మెంట్ ఫెస్ట్ ఈదర్ను నిర్వహిస్తోంది. అద్భుతమైన సాంకేతిక సవాళ్లు ఆకట్టుకునే ప్రదర్శనలు సమ్మేళనంగా ఇది నిలుస్తోంది. విద్యార్థులు తమ సృజనాత్మకత, ఆవిష్కరణ, ప్రతిభను విభిన్న రంగాల్లో ప్రదర్శించే వేదిక ఈదర్ నిలిచింది. ఈ ఫెస్ట్లో సాహిత్య, ఉపన్యాస పోటీలతో పాటుగా స్టార్టప్ ఐడియా మారథాన్స్, క్విజ్లు, మూవీ మారథాన్స్, అడ్వెంచర్ మిస్టరీలు మరెన్నో జరగనున్నాయి. ఈ ప్రదర్శనలు ఏప్రిల్ 6 నుంచి 9 వరకు జరగనున్నాయి. ఈ కార్యక్రమాన్ని మరింత వైభవంగా మార్చేందుకు ప్రత్యేక అతిథులను సైతం ఈదర్ ఆహ్వానించింది. బ్యాటిల్ ఆఫ్ బ్యాండ్స్ ను మ్యూజిక్ క్లబ్ సైనోలో నిర్వహించింది. ఈదర్ ప్రో షోస్ లో భాగంగా మైకమ్ బ్యాండ్ రెడ్ కార్పెట్ ఈవెంట్ కోసం ఏప్రిల్ 6న తమ ప్రదర్శన చేసింది. ఏప్రిల్ 9న వర్ణం బ్యాండ్ ముగింపు వేడుకలో తమ ప్రదర్శన ఇవ్వనుంది. ఈ వారం విద్యార్థులు ఇంటరాక్ట్ కావడానికి, తమ ప్రతిభను ప్రదర్శించడానికి, రాబోయే సెమిస్టర్లో తమను తాము ఉత్తేజపరుచుకునేందుకు ఏరో మరియు ఈదర్లు అత్యంత ఆకర్షణీయమైన వేదికలుగా యాజమాన్య విద్యార్థులు నిర్ధారించారు.
communication and physical events such as that was singing competition. Going to go well. Yes. Cool. This is about 5 to 10 minutes. Finish up immediately. So yeah, we are organizing our annual Technocultural Fest, Aether. Hi, we at Mahindra University are organizing our annual Technocultural Fest, Aether. We have more than 1,000 participants from across the country participating in more than 30 events, both technical and cultural. So we have competitions such as Battle of the Bands, Battle of Boys, dance competitions and movie making competitions, and technical events like coding challenges, data challenge, electronic escape rooms. So we also have some professional shows as part of this festival. So we had the band Micum perform for us yesterday, and we have Varnam and Ritu is performing for us on Sunday. So this is to inculcate a sense of camaraderie among students, to facilitate them to go beyond the classrooms and explore both technical and cultural events at our fest. మెరుగైన వైద్య విద్యార్థుల డాక్టర్ పోస్టులకు సంబంధించి 10 నుంచి 15 లక్షల లంచం తీసుకున్నారని ఒక డాక్టర్ కంప్లైంట్ ఇస్తే తూతు మంత్రంగా విచారణ జరిపారని మాజీ మంత్రి పత్తిపాటి ఆరోపించారు. ఆయన నివాసంలో ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మంత్రి విడుదల రజనీకి నైతిక విలువలు ఉంటే ఈ విషయం మీద వెంటనే రాజీనామా చేయాలని ఆయన ఫైర్ అయ్యారు. ఫ్యామిలీ డాక్టర్స్ ప్రోగ్రాంకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారానికి వచ్చినట్లుగా ఉంది కానీ ఫ్యామిలీ డాక్టర్స్ ప్రోగ్రాం ప్రారంభోత్సవానికి వచ్చినట్లుగా లేదన్నారు. అబద్ధాన్ని కూడా నటనతోటి నిజం చేయగలిగే శక్తి సమర్థుడు మన ముఖ్యమంత్రి అని చమత్కరించారు. ఆంధ్రప్రదేశ్ స్కాముల్లో 175 స్థానాల్లో చిలుకలూరిపేట నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందని పత్తిపాటి మండిపడ్డారు. భారతదేశంలో అత్యంత ధనికమైన ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి అని ఆయన అన్నారు. నీకున్నటువంటి జిత్తులు ఎత్తులు కుయుక్తులు మా చంద్రబాబు నాయుడికి తెలియదని మాజీ మంత్రి ఆరోపించారు. వైద్యశాలలో మందులు లేవు, ఆరోగ్యశ్రీ కార్డులు పనిచేయడం లేదు, ఉద్యోగాల భర్తీ జరగడం లేదని ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రికే చెల్లుతుందని పత్తిపాటి ఆరోపించారు. చంద్రబాబు గారి గురించో తెలుగుదేశం పార్టీ గురించో స్కాముల గురించో మాట్లాడితే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. రెండు, నాకు అంగబలం లేదంటాడు. నీకన్నా ధనవంతుడు ఎవరున్నారు ఈ దేశంలో? అత్యంత రిచెస్ట్ చీఫ్ మినిస్టర్. అంగబలం లేదు, నాకు అర్ధబలం లేదు, ప్రజలు నమ్ముతారనుకుంటున్నాడు. ఏదైనా చెప్తే నమ్ముతారు ప్రజలు. ప్రజలు చెవిలో పూలు పెడతానికి సిద్ధంగా కనపడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. నాకు పత్రిక లేదు, ఛానల్ లేదంటున్నాడు. ప్రజలేమన్నా అమాయకుల? సొంత పత్రిక ఎవరుకుంది, సొంత ఛానల్ ఎవరుకుంది? నీతో పాటు ఉన్న ఛానల్స్ ఎంతమంది ఉన్నారు? ఏ విధంగా ఛానల్స్ ప్రజల్ని ఏ విధంగా పార్టీలుగా డివైడ్ చేశారో ఛానల్స్ పత్రికలను కూడా డివైడ్ చేశారు కదా. నిన్న లింగంగుంట్ల చిలకలూరుపేట నియోజకవర్గం లింగంగుంట్ల జగన్మోహన్ రెడ్డి గారు నిన్న ప్రారంభించినటువంటి కార్యక్రమం ఎన్నికల క్యాంపెయిన్ ప్రారంభించినట్టు కనపడుతూ ఉంది. ఎన్నికల క్యాంపెయిన్కి వచ్చినట్లే కనపడింది. నిన్న మాట్లాడిన స్పీచ్ కానీ ఆయన మాటలు కానీ ఎన్నికల ప్రచారం ప్రారంభించినట్టు చిలకలూరుపేటలో కనపడుతూ ఉంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు. స్కాములు తప్ప స్కీములు లేవు అని. అంటే జగన్మోహన్ రెడ్డి అబద్ధాన్ని కూడా నిజం చేసేటువంటి శక్తి ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారికే ఉంది. ముస్తాబాద్లో కోతుల బెడదకు పరిష్కారం లభించింది. కోతుల బారి నుంచి అనేక మంది గాయాల బారిన పడుతున్నందుకు వాటి నివారణకు చర్యలు చేపడుతున్నట్లు ముస్తాబాద్ ఎంపీపీ జనగామ శరత్రావు తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో రోజురోజుకు కోతుల బెడద అధికం కావడంతో వాటి నివారణకు ఎంపీపీ చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా పట్టణ కేంద్రంలో సుమారు 2000 వరకు కోతులు ఉండగా వాటిని తరలించేందుకు కోతులను పట్టేవారికి అప్పగించారు. దీంతో ఉదయం నుంచే ముస్తాబాద్లో కోతులను పట్టుకుంటూ వాటిని జాలీల ద్వారా అటవీ ప్రాంతానికి తరలించారు. ఈ సందర్భంగా ఎంపీపీ జనగామ శరత్రావు, జెడ్పీటీసీ గుండం నరసయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి స్వయంగా పరిశీలిస్తూ కోతులు పట్టేవారికి పలు సూచనలు అందించారు. పట్టణ కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో సైతం కోతులను పట్టి అటవీ ప్రాంతానికి తరలించినట్లు వెల్లడించారు.
కోతులు పట్టే కార్యక్రమాన్ని కూడా మన ఎంపీపీ గారు మద్దికుంటలో ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. నిన్న నుంచి కూడా ముస్తాబాద్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కోతులు అనేటివి చాలా మండల్ లెవెల్లో అంతా కూడా ఇబ్బందికరంగా ఉన్నాయి కాబట్టి వారు దూరదృష్టి పెట్టి చాలా కార్యక్రమాలు చేసినప్పుడు కూడా ఇవి కూడా ప్రజలను బాగా ఇబ్బంది పెడుతున్న ఆలోచన మీద ఎంపీపీ గారు దీన్ని కూడా పట్టించి ప్రజలకు ఏ ఇబ్బంది జరగకుండా చూసే ఆలోచన మీద ఎంపీపీ గారు మొన్న మద్దికుంటలో వారం రోజుల కార్యక్రమం తీసుకొని అక్కడ కూడా పట్టించడం జరిగింది. నిన్న నుంచి కూడా ముస్తాబాద్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అన్ని గ్రామాలు కూడా చేస్తామని వారు ఉన్నారు. వారు ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు కాబట్టి వారికి ఆ భగవంతుడు అన్ని ఆయురారోగ్యాలు ఇచ్చి చాలా గొప్పగా ఉంచి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చేసే విధంగా చూడాలి ఆ భగవంతుడు అని చెప్పేసి కోరుకుంటున్నాం. మనం రోజు గ్రామాలలో కోతుల పెడతతో చాలా ఇబ్బంది అవుతుంది. గ్రామాలలో ఇళ్లలోకి రావడం, మహిళలను గాయపరచడం, బండ్ల మీద పోతుంటే వాహనదారులను గాయపరచడం. మొన్న ముస్తాబాద్లో ఒక వాహనదారుని గాయపరిస్తే కాలు చేయి కూడా విరగడం జరిగింది. చాలామందికి పొద్దున్న లేస్తే కోతులతోటి బాగా ఇబ్బంది అవుతుంది. ప్రతి మనిషికి ఇంతకుముందు పంట పొలాలు ఖరాబ్ చేస్తుంది. పంట పొలాలే కాకుండా జీవనానికి ఇబ్బంది పెడుతున్నాయి. ఈ షాపులలో ముస్తాబాద్ పట్టణంలో చూస్తే షాపులలో కూడా ఎప్పుడు ఏమొచ్చి కోతి ఖరాబ్ చేస్తున్నారని షాపుల యజమానులు కూడా చాలా భయభ్రాంతులకు లోనవుతున్నారు. అందరూ కూడా ఇటు వాహనదారులు, ప్రయాణికులు, షాపుల యజమానులు అందరూ కూడా కోతులతో బాగా ఇబ్బంది అవుతుంది కాబట్టి వీటిని పరిష్కారం చేయాలని గ్రామస్తులందరూ కోరితే బన్సీలాల్పేటలోని న్యూ బోయగూడలో శ్రీ శారదాదేవి శిశు విహార్ హై స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ను ఎల్కేజీ నుండి 9వ తరగతి వరకు అదే స్కూల్లో చదువుకున్న విద్యార్థులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ కుర్మా హేమలత పాల్గొని విద్యార్థులు చేసిన వివిధ రకాల న్యూ టెక్నాలజీతో కూడుకున్న ప్రాజెక్టులను తయారు చేసి వీక్షకులకు వివరంగా అర్థమయ్యే విధంగా వివరించారు. నమస్కారం. ఈరోజు మరి బన్సీలాల్పేటలో ఉన్న శారదాదేవి శిశు విహార్ స్కూల్లో మరి ప్రిన్సిపల్ సోమసుందరం గారి ఆధ్వర్యంలో ఈ రోజున వాళ్ళ స్కూల్లో సైన్స్ ఫేర్ నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడ ఎల్కేజీ నుంచి మరి 10th క్లాస్ వరకు ఈ స్కూల్ రన్ అవుతుంది. మరి ఇక్కడ పిల్లలు చాలా టాలెంటెడ్, చాలా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేశారు. అన్ని యూస్ఫుల్ ప్రాజెక్ట్సే. ప్రతి ఒక్కరికి డైలీ నెసెసరీ యాక్టివిటీస్లో జరుగుతున్నవన్నిటినీ ఈరోజు సైన్స్ ఫేర్లో పెట్టడం, లైక్ జంక్ ఫుడ్ అనేది ఒకటి చూశాను. ఎల్కేజీ పిల్లలైతే ఇంకా వాళ్ళ తెలివికి మించి కూడా కొన్ని ప్రాజెక్ట్స్ చేశారు. మనకి ఇక్కడనే చూసే రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ అని చెప్పేసి ఎవ్రీ ఇంటికి ఉండాల్సిన పిట్ ఇది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్ వాటర్ మనకి చాలా డిక్రీజ్ అయిపోయింది. దాన్ని ఇంక్రీజ్ చేయాలంటే ఇది ఒకటి యూస్ఫుల్ పిట్. ఇక్కడ ఒకటి డిఫారెస్టేషన్ అండ్ ఫారెస్టేషన్ అని చెప్పారు. ఇది చూసి అయితే నాకు బిఫోర్ తెలంగాణ ఆఫ్టర్ తెలంగాణ లాగానే అనిపిస్తుంది. ఎందుకంటే డిఫారెస్టేషన్ బిఫోర్ తెలంగాణ. I am Mohammad Akmal, student of Sri Sharda Devi Shishu Vihar High School from grade 7. I made a model of eye. Eyes are organs that allow you to see. They take in light from the world around you and send visual information to your brain. Your eyes can see about 200 degrees in all directions, including in front of you and to the side peripheral vision. Human eye is a sensory organ, part of the sensory nervous system. Eye diseases. The leading causes of blindness and poor vision in the United States are primarily age-related eye diseases such as age-related macular degeneration, cataract and diabetic retinopathy and glaucoma. Other common eye disorders include amblyopia and strabismus. Thank you. Myself Chiksevdin, a student of Sharda Devi Shishu Vihar High School. I am from grade 7. Today I made a model of an ear anatomy. Today I am explaining about an ear. An ear is an organ that enables hearing and the mammals, explaining using the vestibular system. In mammals, our ear is usually described in 3 parts: the outer ear, the middle ear and the inner ear. The outer ear consists of pinna and the ear canal. Ear diseases are the most common illness and infects and the young children. Thank you. Our main purpose from Sharda Devi Shishu Vihar at New Boyguda, our classes are from nursery to class 10.
we cater to the children from the underprivileged. Our main aim is to see that the children learn in a practical way, and we want them to learn what is team spirit, what is management, how to plan and how to do things. So the main purpose of the science fair is to see that they learn science today. నేటి నుంచి ప్రారంభమయ్యే జగనన్న మా భవిష్యత్తు కార్యక్రమంలో భాగంగా ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని 40వ వార్డులో ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి పాల్గొని ప్రభుత్వ పథకాల గురించి ఆయన తెలియజేశారు. జగన్ ప్రభుత్వం మంచి చేసి ఉంటే మళ్లీ జగనన్నను ఆదరించండి అని ఆయన ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, వైస్ చైర్మన్ పాతకోట బంగారెడ్డి, అబ్కబ్ చైర్మన్ మల్లెల ఝాన్సీ రాజారాంరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, పట్టణ అధ్యక్షురాలు కోనేటి సునంద తదితరులు పాల్గొన్నారు. నేను కూడా వస్తే నా మీటింగ్లకు వాళ్ళు రండి ఏముందని వాళ్ళతో మాట్లాడు. ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభిస్తూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటూ ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం ఈరోజు మొదలు కాబోతూ ఉంది. ఈ కార్యక్రమం పేరు జగనన్నే మా భవిష్యత్. జగనన్నే మా భవిష్యత్. ఈ పేరు పెట్టడానికి ప్రధానమైన కారణం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూచించిన నామధేయం కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండే కొంతమంది వ్యక్తులు సూచించిన పేరు కాదు. స్వయంగా ఈ 4 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిపాలన జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలోని పేద మధ్యతరగతి వర్గాల ప్రజలందరికీ కూడా ఉండబడిన అభిప్రాయం, ముక్త కంఠంతో వారు చెప్తా ఉండే అభిప్రాయం, బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన పేదరికం నుండి పిల్లల యొక్క భవిష్యత్తు కానీ, ఆర్థికంగా వెనుకబడిన తరగతికి సంబంధించిన వారి యొక్క జీవితాలు బాగుపడే విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అవలంబించిన విధి విధానాలను గమనించినటువంటి పేదవారు చెప్తా ఉండే మాట, జగనన్న నీవే మా భవిష్యత్. మళ్ళీ మళ్ళీ ఈ రాష్ట్రాన్ని నువ్వే పరిపాలించాలి, మా జీవితాలను ఇలాగే పూర్తిగా బాగు చేయాలి, మా పిల్లల భవిష్యత్తును పూర్తిగా నువ్వు బాగు చేయాల్సింది నీవే. నీ మీదనే మాకు నమ్మకం, నువ్వే మా నమ్మకం. ఈ నినాదంతో, ఈ మాటతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏక అభిప్రాయాన్ని కలిగి ఉండాలన్న సత్యాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుర్తించిన పిదప ఈ పేరు పెట్టినాం, జగనన్న నువ్వే మా భవిష్యత్ అని. అది ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ నూతనంగా ఆధునీకరించిన ప్రొద్దుటూరు పట్టణ 3వ పోలీస్ స్టేషన్ను కడప అడిషనల్ ఎస్పీ తుషార్ ధూడి, ఏఎస్పీ ప్రేరన్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఎస్పీ ప్రేరన్ కుమార్ మాట్లాడుతూ ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్ ద్వారా వారి సమస్యలను పట్టణంలోని పోలీస్ స్టేషన్లో నమోదు చేసుకుని సత్వర పరిష్కార దిశగా అడుగులు వేస్తామన్నారు. శాంతి భద్రతను అదుపులోకి తీసుకొని వచ్చి ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రొద్దుటూరు పోలీస్ యంత్రాంగం అహర్నిశలు కృషి చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణంలోని 4 స్టేషన్ల సిఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. ఈరోజు అండర్ ఎస్పీ కడప సార్స్ గైడెన్స్ త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఇనాగ్రేషన్ జరుగుతుంది. ఫర్ దాట్ కంగ్రాచులేషన్స్ టు ది త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ SHO as well as the staff, and thank you to all the sponsors who helped in the construction of this police station. So now all the best to the staff and the SHO. Thank you. యలమంచిల నియోజకవర్గంలో సుందరపు విజయ్ కుమార్ నాయకత్వాన్ని బలపరచాలని జనసేన సమన్వయకర్త జనపరెడ్డి శ్రీనివాసరావు అన్నారు. మునగపాకలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలను ముందుకు తీసుకెళ్తున్న నాయకుడు విజయ్ కుమార్ అన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే కన్నబాబు అవినీతిపై పోరాటం చేస్తామని, ఇక్కడ ఎలాంటి అభివృద్ధి లేదని, రోడ్లపై ఎక్కడికక్కడ గోతులు నెలకొన్నాయని ఆరోపించారు. సమావేశంలో మండల పార్టీ అధ్యక్షుడు టెక్కలి పరశురాం, పలిపిని రాము, చొప్పా శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఆలోచన అయితే లేదు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా చాలా వల్గర్గా మాట్లాడుతూ ఉంటాడు. ఆలయాలని నిన్న ఒక ఉదాహరణ కూడా జరిగింది. NAOB నిర్వాసితులు, SCZ నిర్వాసితులు మాకు గత ఎమ్మెల్యే గారు ఇవన్నీ చేసి పెట్టారండి, మీరు కూడా ఎలాంటి పనులు చేయండి అంటే ఆడెవడో బుద్ధి లేనోడు చేసాడు, నేను అలాంటివి చేయనని చెప్పి ఈయన మాట్లాడాడు. అంటే ఎవరైనా ప్రజలకు ఏదైనా మంచి చేస్తే ఆడు బుద్ధి లేనోడి కింద లెక్క, వీడి ఊరిని నేను సంపాదించుకుంటే ఈయన చాలా తెలియని కింద, చాలా ఉత్తమైన కింద లెక్క. జనపరెడ్డి శ్రీనివాసరావు అధికారులు జడ్పీటీసీ ఈ మధ్యకాలంలోనే పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి జనసేన అంటే అభిమానంతో జనసేన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు ఈ సమావేశం మన యలమంచిల నియోజకవర్గ ఇన్ఛార్జ్ సుందర విజయ్ కుమార్ గారు ఇలాగా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరితో కూడా ఒకసారి సమావేశం అవుతామని చెప్పి ఈరోజు డేట్ ఫిక్స్ చేసుకుని మీ అందరికీ సమాచారం ఇచ్చి కూర్చోమని అనుకున్నాం. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన లేకపోవడం వల్ల ఆయన బొంబాయిలో వచ్చింది అర్జెంట్గాను, అందువల్ల రాలేకపోయారు. నేను వేరే విధంగా అనుకోవద్దు. బాపట్ల జిల్లా ప్రథమ వార్షికోత్సవ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలలో మేళతాళాలు, కోలాటం, నెమలి నృత్యం, కొమ్ముకోయ నృత్య ప్రదర్శనలు, రాజన్న డోలు, ఒగ్గుడోలు, డప్పు వాయిద్యాల కళాకారుల ప్రదర్శనలు బాపట్ల జిల్లా వాసులకు ఎంతో అబ్బురపరిచాయి. ప్రజల ఆనందోత్సవాలు, కేరింతలు, కరతాళ ధ్వనుల మధ్య సంబరాలు అంబరాన్నంటాయి. ఈ కార్యక్రమంలో సాంప్రదాయబద్ధంగా జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ వకుల్ జిందాల్, శాసనసభ్యులు కలిసి కుటుంబ సమేతంగా కుంభమేళతో పాల్గొని రథం బజార్లో ఉన్న శ్రీ భవన్నారాయణ స్వామికి పొంగలి నివేదించారు. ఈ సందర్భంగా బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి మాట్లాడుతూ బాపట్ల జిల్లా అభివృద్ధి వైపుగా ముందుకు సాగుతోందని అన్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనలో బాపట్ల నూతన జిల్లాగా ఆవిర్భవించిందని, ఇది మనందరికీ సంతోషకరమని తెలిపారు. బాపట్లలో మెడికల్ కాలేజీ ఫౌండేషన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలో కొత్తగా రైల్వే లైన్ రానుందని తెలియజేశారు. అందరికీ ఆరోగ్యం చాలా ముఖ్యమైనదని, ఆరోగ్యమే మహాభాగ్యమని హోమియోపతి డాక్టర్ ఏవి రామసుబ్రహ్మణ్యం అన్నారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో నేడు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా హనీప్రాణి క్లినిక్ నందు డాక్టర్ రామసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ముందుగానే జబ్బులు రాకుండా జాగ్రత్త వహించాలని ఆయన తెలిపారు. ప్రజలందరికీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు. ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం మనము 1948 నుంచి జరుపుకుంటున్నాము. ముఖ్యంగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం అంటే WHO క్రియేట్ చేసిన ఉద్దేశం ఏమిటంటే ప్రపంచంలో ఉండే ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు కొన్ని నియమాలు చెప్పారు. అందులో భాగంగా నేను ఏం చెప్తున్నానంటే ఈ ఆరోగ్యం అనేది చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. ఈ మధ్య మీరు చూస్తుంటారు, ఆరోగ్యం కోసం వాళ్ళ ఆస్తులన్నీ హాస్పిటల్ జాయిన్ అయ్యి చాలామంది పోగొట్టుకున్నారు. అందువల్ల నేను చెప్పేది ఏంటంటే ముందుగానే జబ్బులు రాకుండా ముందుగానే మనం ఎన్నో జాగ్రత్తలు తీసుకొని మనం జబ్బులు బారిన పడకుండా చేసుకోవాలి. మీకు అందరికీ తెలుసు, ఈ మధ్య 3 సంవత్సరాల నుంచి కరోనా అనే వ్యాధి చాలామంది వచ్చి చాలా ఎఫెక్ట్ అయ్యారు. దీనికి కారణం ఏంటంటే రెసిస్టెన్స్ తక్కువ ఉండకపోవడము, తర్వాత వాళ్ళ బ్యాడ్ హ్యాబిట్స్ వలన ఒక ప్రాసెస్గా పద్ధతిగా మనము ఆరోగ్యాన్ని
కాపాడుకోలేకపోవడం వలన ఎంతోమంది కరోనా బారిన పడ్డారు. కరోనా ఒక ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్ చూస్తున్నారు. అది ఏ వచ్చినా సరే మనం తగిన జాగ్రత్తలు తీసుకుంటే, అంటే ఇమ్యూనిటీ పవర్, వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలి. మనం వ్యాధి నిరోధక శక్తి పెంచుకుంటే అది ఏ జబ్బైనా సరే మనం దాంతో పోరాడి జయించవచ్చు. మనకు హాస్పిటల్ దూరంగా ఉండొచ్చు. ముఖ్యంగా మనం వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలంటే మనం ఏం చేయాలి? మనకు వచ్చే జబ్బులన్నీ మనం తినే ఫుడ్లోనూ, మనం తాగే నీళ్ళలోనే ఉంది. అందువల్ల మనం ఫస్ట్ వాటర్ తీసుకుంటే మనం కలుషితమైన వాటర్ లేకుండా మంచినీళ్ళు తీసుకోవాలి. ముఖ్యంగా వేడి చేసుకొని చల్లార్చుకొని తాగాలి. అలాగే ఫుడ్ విషయానికి వస్తే ఈ మధ్య చాలామంది యూత్ ఫుడ్ విషయంలో దారి తప్పుతున్నారు. ముఖ్యంగా ఈ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడ్డారు. ఈ ఫుడ్కి అలవాటు పడి చాలామంది 15 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల పిల్లలు, మరి పెద్దవాళ్ళు థైరాయిడ్ ప్రాబ్లమ్స్, మోకాలు నొప్పులు, రకరకాల హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారు. దీని ముఖ్య కారణం ఏంటంటే ఎక్కువగా వాళ్ళు వాడే ఈ పదార్థాలు అయితే ఉంటాయో, వాళ్ళు తయారు చేసే పదార్థాలు ఉన్నాయో అవి మంచివి కావు. ముఖ్యంగా వాళ్ళు వాడే ఆయిల్ కానీ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బాచుపల్లి ఎస్ఎస్జీ ఆసుపత్రి యాజమాన్యం సేవాభావంతో పనిచేయడం అభినందనీయం. గోల్డెన్ ఏజ్ హెల్త్ ప్రోగ్రామ్ లో మాట్లాడిన సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ. సాంకేతికత, సృజనాత్మకల వేడుకల మహీంద్రా యూనివర్సిటీ ఫెస్టివల్ ఈదర్. బహదూర్పల్లిలో ఆకట్టుకునే ప్రదర్శనల సమ్మేళనం. వైద్య విద్యార్థుల డాక్టర్ పోస్టులకు లంచాల. మంత్రి విడుదల రజని రాజీనామా చేయాలని మాజీ మంత్రి పత్తిపాటి డిమాండ్. ముస్తాబాద్ లో కోతులు బాబోయ్, వాటిని అటవీ ప్రాంతానికి తరలిస్తున్నామన్న ఎంపీపీ జనగామ శరత్ రావు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాచితం.